గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీశామ్కి. గైస్, టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో గైస్, ఆల్రెడీ JNTUK R19 ఫ్లాట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చేయడం జరిగింది. సో అవి వీడియో ఎండ్ స్క్రీన్లో అయితే డిస్ప్లే అవుతాయి. సో చూడండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే ఉన్నాయి. సో జాయిన్ అవ్వండి. టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి JNTUK R19 ఫ్లాట్ ఎట్లా ప్రజెంట్ చేయాలి అండ్ వాటికి పాస్ అవ్వడానికి టిప్స్ అనమాట. సో ఫ్లాట్ ఎట్లా పాస్ అవ్వాలంటే సింపుల్ అనమాట. ఫ్లాట్కి సో థియరిటికల్గా క్వశ్చన్స్ అయితే ఎంతవరకైనా రాయొచ్చు. కాకపోతే ప్రాబ్లమాటిక్ పార్ట్ ఇస్తేనే కొద్దిగా కష్టం ఫ్లాట్లో, ఎందుకంటే ఫుల్ లాజిక్ ఉంటుంది ఫ్లాట్ అనేది. సో దీనికి కంటిన్యూస్గా మనకి 3-1లో కంపైలర్ డిజైనింగ్ అనే చాప్టర్ కూడా ఉంది. సో ఫ్లాట్ ఇప్పుడు అంత నేర్చుకుంటే నెక్స్ట్ వచ్చే సెమ్లో మనకు అంత యూస్ఫుల్ అవుతుంది అనమాట ఫ్లాట్. సో నేర్చుకున్న తర్వాత సంగతి. సో ఇప్పుడైతే పాస్ అవ్వడం చూద్దాం. సో ఫ్లాట్ అంటే మనకి 1, 2, 3, 4, 5 యూనిట్స్ వరుస కంటిన్యూస్గా నేర్చుకుంటే కానీ మనకి ఫ్లాట్ అనేది అర్థం కాదు. బికాజ్ ఒక చాప్టర్లో ఉండేది ఇంకో చాప్టర్లో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి కంటిన్యూస్గా నేర్చుకోండి. ప్రిపేర్ అవ్వడం కంటిన్యూగా ప్రిపేర్ అవుతాం ఫ్లాట్. సో నేను కూడా JNTUK R19 ఇంట్యూటివ్ నాకు కూడా కొద్దిగా నేను కూడా JNTUK R19 ఇంట్యూటివ్ బ్యాచే. సో ఇంకా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఇయర్ కంప్యూటర్ డిజైనింగ్ ఉంది. సో మనకి సో టాపిక్ అయితే ఇది అనమాట. సో ఇంకా బ్లాక్ అండ్ బ్లూ పెన్ అయితే కంపల్సరీగా వాడాల్సిందే ప్రజెంటేషన్ కోసం. మనకి టఫ్ ఉన్న సబ్జెక్ట్లో ఎక్కువ ప్రజెంటేషన్ అనేది చేస్తేనే మనకి పాస్ అవ్వడానికి స్కోప్ అయితే చాలా ఉంటుంది అనమాట. సో సెకండ్ వచ్చేసరికి బోర్డర్స్ అయితే కొట్టండి స్కేల్ పెన్సిల్తో. సో థర్డ్ వచ్చేసరికి ప్రజెంటేషన్ నీట్గా ఉండాలి. అక్కడ మనం వేసే నెంబర్స్ అండ్ లెజిబుల్ హ్యాండ్ రైటింగ్స్ అయితే మంచి నీట్గా రాయాలి హ్యాండ్ రైటింగ్ అక్కడ థియరిటికల్ పార్ట్ మొత్తం. సో మనం ప్రాబ్లమాటిక్ పార్ట్ అయితే చేయలేము. సో అందుకని చెప్పేసి చేసే వాళ్ళు అయితే ఓకే. సో చేయలేని వాళ్ళ గురించి చెప్తున్నా. సో చేయలేని వాళ్ళు థియరిటికల్ పార్ట్ మాత్రం మంచి నీట్గా ప్రజెంటేషన్ అయితే చేయండి. సో ఇదనమాట ఈ వీడియోకి ఇంతే గాయ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.